తాను ఎవరి మీద దాడి చేయలేదని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. గోపాలపురం గ్రామంలో జరిగిన సంఘటనపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ తనను పిలిచిందని చెప్పారు. తాను దాడి చేశారని చెబుతున్న కుటుంబం గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడులు చేసిందన్నారు. చంద్రబాబు పాదయాత్రలో వాటర్ బాటిల్ విసిరినట్లుగా తెలియజేశారు. ఈ వివరాలన్నింటినీ కమిటీ ముందు చెప్పారని కొలికపూడి తెలిపారు. గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన పెద్దపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ బూక్య కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయడం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న